గత 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేత మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య కుటుంబాన్ని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే గురువారం పరామర్శించారు. భూపాలపల్లి మండలం పంబాపురు గ్రామానికి చెందిన అజ్ఞాత మావోయిస్టు మచ్చ సోమయ్య ఇంటికి గురువారం భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే వెళ్లి ఆయన భార్య సుగుణమ్మకు దుప్పట్లు, మెడికల్ కిట్టు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అజ్ఞాత మావోయిస్టు కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి జీవనోపాధి, కుటుంబ పరిస్థితి, కుటుంబ నేపథ్యం, పిల్లల పరిస్థితి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సోమయ్య కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎస్పీ కిరణ్ కారే పేర్కొన్నారు. సోమయ్య అడవి వీడి జనంలోకి రావాలని ఎస్పీ కిరణ్ కారే పిలుపునిచ్చారు. తెలంగాణ పోలీసుల నిఘా పటిష్టంగా ఉందని, ఇప్పటికే తెలంగాణకు చెందిన అనేక మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతమయ్యారన్నారు. అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సోమయ్య ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే ఆయనపై ఉన్న రివార్డ్, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందేలా చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ బోనాల కిషన్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సిఐ నరేష్ కుమార్, ఎస్ఐలు సుధాకర్, రమేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ కొంచెం పోతారు పిల్లలు మొన్న వచ్చింది అతను వస్తే ఖచ్చితంగా 8 లక్షలు ఖచ్చితంగా ఇంటికి మీకు వస్తుంది. అదే కొంచెం తీసుకోవాలి. ఏం చెప్తున్నారు లాస్ట్ టైం వస్తాడనేది సూచన ఉన్నది. మళ్ళీ వస్తానంటే ఆయన కూడా భయపడతారు. ఇప్పుడు చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మొన్న కూడా వాళ్ళందరూ చనిపోయారు అనుకుంటారా. నువ్వు కూడా వస్తే బాగుంటుంది, జనజీవనాలకు అంతే బాగుంటుంది. మాకు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఇకులా కూడా వీళ్ళ బతుకు ఇట్లున్నది, వాళ్ళ బతుకు అట్లున్నది. నేను కాళ్ళ ఒకరితో నేను ఆరోగ్యం మంచిగా లేకుంటుంటాడు ఎవరు చూస్తారు. వీళ్ళ బతుకైనా బాగుపడుతుంది కదా. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలే, ఏం లేదు. చేసుకొని తింటానికి వెళ్ళా కూలి పోతే బతుకులు లేకుండా లేదు. అదే బతుకు సార్. నేను కూడా పనికి పోతాను, పది అటు కాళ్ళ ఒకరితోటి. అవును, ఆల్రెడీ చాలా ఎన్కౌంటర్స్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ మొత్తం తెలంగాణలో ఇది మొత్తం వెళ్ళారు. ఇక్కడ ఎవరు కూడా లేరు. ఆల్రెడీ ఇప్పుడు తెలుసు లాస్ట్ మంత్ మాత్రం ఒక ఎన్కౌంటర్ జరిగింది.